ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరం రెండు చేతులు ఎత్తి మహోన్నతుడైన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం అందరూ చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రారుడా. కనికర పూర్ణుడా, నీతి బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిని నిలిపి నూతన వసంతములో చేర్చెను. ఆమేన్ ఆమేన్. కనికర పూర్ణుడైన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. సత్యవంతుడైన యేసయ్యకి నిండు మనసుతో స్తోత్రం చెబుదా. స్తోత్రం 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 స్తోత్రం. మంచి నిద్రను అనుగ్రహించి ఇదిగో ఈ నూతన దినాన్ని మరి ఆయన మహాకృపే కదండి, ఉచితమైన ఆయన మరి దయా సంకల్పం చొప్పుని మనల్ని ప్రేమిస్తున్నాడు. మనలో ఏమీ లేదు, మట్టివారం. మరి ఈ నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మరి ఉదయకాల కృపతో, ఈ దిన కృపతో ఆ స్వామి, ఆ ప్రభు మనలను మరి నడిపించినట్లు కృపతో నిండు మనసుతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ మాసమంతా మనల్ని 30 రోజులు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అందును బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు జరుగుతున్నట్టు మరి కొందరు పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు పెళ్ళిళ్ళు కూడా ఉండొచ్చు. పుట్టినరోజు జరుపుకుంటున్న వారు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించి ప్రతిదీ సమస్తమును మర్యాదగా దేవునికి మహిమకరంగా మరి జరుగునట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రయాణం చేస్తున్న బిడ్డలను క్షేమంగా ప్రయాణం దయచేసి, అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా, మరి మన దేశాన్ని, ప్రధానమంత్రిని, మన రాష్ట్రాలను, రాష్ట్ర ముఖ్యమంత్రులను, నాయకులను, మంత్రులను అందరినీ దేవుడు దీవించి, అలాగే మన దేశానికి దేవుడు తన కాపుదలను దయచేసి, మరి ఎలాంటి ఉగ్రవాదం, తీవ్రవాదం, ఎలాంటి అన్యాయం, ఎలాంటి పైశాచికమైన ఎలాంటి మరి క్రియలు జరగకుండా దేవుడే కాచి కాపాడి, ఆయనే న్యాయకర్తగా ఉండి, సమాధానకర్తగా ఉండి, సమాధానం, నెమ్మది మన దేశానికి దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, అలాగే వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దేవుడు ఆశ్రమించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకుల కుటుంబాలను పరిచర్యను దేవుడు ఆశ్రయించినట్లుగా, సేవకులకు కాపుదల ప్రభు దయచినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యలు ప్రస్తుతానికైతే అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ ప్రాంతంలో జరుగుతుందండి. ఎక్కడ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తమైతే ఇతర ప్రాంతాల్లో కూడా మరి దేవుడు పరిచర్య అనుగ్రహించాలి. దేవుని చిత్తమని కాదు కానీ ఖచ్చితంగా మేమైతే మరి దర్శనంతో ఉన్నాం. దేవుడు నడిపించున్నట్లుగా మరి దేవుడు అనేక ప్రాంతాల్లో దేవుడు సేవను దయచేయనట్లుగా ఇతర ప్రాంతాల్లో మా కొరకు అలాగే సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో సంఘాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు చేస్తూ మరి డైలీ బ్రెడ్ కార్యక్రమం కదండి. అరుణోదయ ప్రార్థనలో ఉదయకాల ప్రార్థనలో ఈ డైలీ బ్రెడ్కి అంతా మరి దేవుడిచ్చిన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినయ భయభక్తులతో శ్రద్ధగా మనము మరి చూద్దామండి. అలాగే ఈరోజు సాయంత్రం, ఈరోజు 30 కదండి, 30 కదా. ఈరోజు మరి సాయంత్రము మందిరంలో ఈ ఏప్రిల్ మాసాంతర కృతజ్ఞత కోడిక ఉంటుంది. రేపు మరల ఉదయము వాగ్దాన స్తుతి పండుగ కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గమనించగలరు. లైవ్ కూడా వస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్నవారు మీరు లైవ్లో పాల్గొనగలరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము చూద్దామండి. మీ ప్రార్థన మనలు కూడా తెలియజేయగలరు. స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్లు ఉంటాయండి. ఆ ఫోన్ నంబర్లకు మీరు మీ వాట్సాప్లు ఉన్నాయి. అలాగే డైరెక్ట్ కూడా ఫోన్ చేసి ప్రార్థనలు కూడా చేయించుకోగలరు. స్తోత్రం 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 స్తోత్రం. సరే అండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దాము. సామెతలు 12:21 అండి. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. మరలా చదువుతాను. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. హల్లెలూయా. ఎవరికండి? నీతిమంతునికంటే ఏ ఆపద సంభవించదు. మరి మంచోళ్ళకి నీతిమంతులకి కష్టాలు కదా అని అంటూ ఉంటారు కొందరు. ఏమని వింటున్నారా? అవి కష్టాలు, అవి పరీక్షలు ఏమని వింటున్నారా? ఆపద అంటే నష్టము జరగదు. ఆపద రాకుండా చూస్తాడు నా ప్రభు. ఏమండి? నీతిమంతునికి ఏ ఆపదయో సంభవించదు అంటే ఏ నష్టము సంభవించదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమందింలారా, మరి యేసు క్రీస్తు కూడా ప్రభువు కూడా మరి ఎన్ని శోధనలు కదా, ఎన్ని శోధనలు. మరి ఆపద సంభవించిందండి? లేదు కదా. సాతానుతో పోరాడాడు కదా, సాతానుతో పోరాడాడు. చనిపోయిన తర్వాత కూడా మరి పోరాడాడు. చనిపోకముందు కూడా సాతానుతో పోరాడాడు. కానీ ఆపదలో చిక్కుకున్నాడా? చెప్పాలి. ఆపదలో చిక్కుకున్నాడా? లేదు. పౌలుకు మరి ఆపదలు పౌలుకు కష్టాలు రాలేండి, వచ్చాయి. సమస్యలు వచ్చాయి. కానీ ఆపద కలగలేదు, అంటే నష్టము కలగలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నష్టం కలగలేదు. నీతిమంతునికి నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. ఎందుకంటే నీతిమంతుడు ఎవరిని నమ్మాడు? నీతిమంతునికి విశ్వాసం ఎక్కడుంది? మాంత్రికుని యొక్క ప్రాణం అంటే ఎక్కడుందంట? చిలకలో ఉందంట కదా అంట వాడు లోకంలో ఒక నానుడి. ఏమండి? నీతిమంతుని యొక్క ప్రాణము, వాడి ప్రాణం ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది.
అందుకే ఏ ఆపద, ఏ నష్టము సంభవించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రేమిలారా, నీతిమంతులాంటి బిడ్డలను నా ప్రభు కాపాడుతూ వస్తాడు. ఏ ఆపద వారి యొద్దకు రాకుండా దేవుడు మరి అడ్డుపడతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప ఈ రోజంతా మీకు ఉండునుగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడు తండ్రి ప్రభా, మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్నటువంటి ప్రియులను దీవించండి ప్రభా. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు, ఏ నష్టము రాదని వాగ్దానం చేశావు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. మరి ఈరోజు 30 తారీఖు ప్రభా, చివరి రోజు ఈ మాసంలో ఏప్రిల్ మాసాంతర కూడుగర సాయంత్రం ఉంది ప్రభా. కృప చూపి సహాయం చేయండి నాయన ప్రభా. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మను సదా ఈ రోజంతా మీకు తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.